అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు కేంద్రంగా మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు స్వగృహంలో ప్రత్యేక విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ అధికారుల యంత్రాంగం తూతూ మంత్రంగా పరిపాలన కొనసాగిస్తున్నారని ఎద్దేవా చేశారు. జిల్లా ఉన్నతాధికారులు గిరిజనుల కోసం పనిచేయడం లేదని అన్నారు. నేను మంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని ఈ సందర్భంగా తెలిపారు. ఈ క్షణం నుంచి గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి సంక్షేమం పట్ల ప్రభుత్వంతో పోరాటం మొదలు పెడతానని కంకణం కట్టినట్లు మాట్లాడారు. ప్రభుత్వ పనితీరుపై అనుక్షణం ఉద్యమిస్తానని, ఆదివాసీకి అన్యాయం జరిగితే చూసి ఓ మాజీ మంత్రిగానే కాకుండా ఒక గిరిజన బిడ్డగా సహించేది లేదని కోపోద్రేకంతో ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంత యువతకు నిరుద్యోగ విషయమై ప్రభుత్వం తోసిపుచ్చిందని, అదేవిధంగా జీవో నెంబర్ 3 పట్ల ఇంతవరకు మాట్లాడిందే లేదని అన్నారు. గిరిజనుల ఉపాధి కోసం రోడ్ల పక్కన చిన్నపాటి దుకాణాలు వేసుకుంటే అధికారులు కనబడతాయని, వాటిని తక్షణమే తొలగిస్తారని అన్నారు. అదే ధనవంతుడి దారిలో ఎలాంటి సముదాయం ఏర్పాటు చేసుకున్నా దాన్ని మాత్రం తాకలేరని ఎద్దేవచ్చేశారు. ఇటీవల ఓ గిరిజన సంక్షేమాధికారికి ఇంతవరకు రోడ్డు ఎక్కడెక్కడ వేశారు, దాని విలువెంత, మండలం వారీగా కావాలని దరఖాస్తు చేసినా ఇంతవరకు దాన్ని కన్నెత్తి కూడా చూడలేదని ఆవేదన చెందారు. మాజీ మంత్రి నాకే అధికారులు పట్టించుకోకపోతే సామాన్యుడి గత ఏంటని మీడియా ముఖంగా నిలదీశారు. గిరిజన ప్రాంతంలో హక్కు ఉన్న ట్రైబల్ నిలువ నీడ ఏర్పాటు చేసుకుంటే దాన్ని తొలగిస్తున్నారని, చట్టంతో సంబంధం లేని వ్యక్తులు కోట్ల మీద నిర్మాణాలు చేపట్టినా కంటికి కనబడట్లేదని వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నేటి నుంచి గిరిజనులకు అందుబాటులోనే కాకుండా ఈ ప్రాంత సమస్య ఏదైనా నేనున్నాను అని శబ్దం చేస్తూనే ఎవరిని విడిచిపెట్టను అనే ధోరణిలో మాట్లాడారు. తాగే నీళ్లు, వేసే రోడ్లలో నాణ్యత లోపించిందని చెప్పడానికి అల్లూరు జిల్లా ఒక ఉదాహరణగా తీసుకొచ్చానని అన్నారు. డిమాండ్ అంటారు, అది డిమాండే. సూచనలు ఇప్పుడు ఎవరు తీసుకొని సలహాలు ఇచ్చేంత దీంట్లో మేము లేము. సూచనలు ఇచ్చేది పరిస్థితి ఉంటే అది తీసుకునే పరిస్థితి కూడా పరిశీలన చేయమనండి. ఇది మీ ద్వారా ప్రభుత్వానికి వెళ్ళాలని. అంటే లేని వాటి కోసం ఇక్కడ ప్రయోగాలు చేసి మమ్మల్ని వాడుకోవద్దు. కాఫీ అనేది చాలా గొప్ప ఉత్పత్తి. ఇక్కడ దాన్నే తయారు చేయండి, రకరకాలుగా తయారు చేయండి, అది పెద్ద ఇండస్ట్రీగా తయారు చేయండి. డౌనూరు దగ్గర కోట్ల రూపాయలతో ప్రతిపాదన చేసి అది అంటే ల్యాండ్ లెవెల్లోనే పిల్లర్స్ వేసి వదిలేశారు. 10 మందికి ఉపయోగపడుతుంది. అది గూడెం కొత్త వీధిలో ఒకటి. పరిశ్రమలు అంటే ఈ రకమైనటువంటి ఇక్కడ అగ్రికల్చర్ బేస్డ్ పరిశ్రమలు, వ్యవసాయ ఆధారితమైనటువంటి పరిశ్రమలు. ఇక్కడ ఏది ఉత్పత్తి అయితే దానికి సంబంధించి మీరే కొత్త యాపిల్ చేస్తారు, మొక్క వస్తుంది, కాయ కాయదు. సైంటిస్టులే చెప్తున్నారు. అది విత్తనాలు ఇస్తున్నారు, మొక్కలు వస్తాయి, కాపు కాయదు, సరైనది ఉత్పత్తి రాదు, దిగుబడి రాదు. ఉన్నవాటిని చేయండి. మీరు ఎక్కడ కూడా ఆ దిశగా ప్రయత్నం చేయడం లేదు. ట్రాన్స్పరెన్సీ లోపించింది, ఇక్కడ పారదర్శకత లోపించింది. జరగాల్సినటువంటి పద్ధతిలో జరగటం లేదు. అదృష్టం కొద్దీ ఆ ఎన్ఆర్జీఎస్ అనేటువంటి పథకం ఉంది కాబట్టి 4 పనులు చేశారు. అన్నిటికీ అవే డబ్బులు. ఆ డబ్బులు ఏంటంటే ఎవరికి చేరాలో నిజమైనటువంటి కూలీ చేసుకుంటే వాళ్ళకి 3 నెలలకి 4 నెలలకి వాళ్ళకి డబ్బులు రావట్లే. కానీ అదే డబ్బులతో చేస్తున్నటువంటి పెద్ద పనులకి మాత్రం పెద్ద వాళ్ళకి, అంటే యంత్రాంగాలు, వ్యవస్థలు నచ్చిన వాళ్ళకి, మెచ్చిన వాళ్ళకి, వాళ్ళు అపాయింట్ చేసుకునే వాళ్ళకి మాత్రం కోట్ల రూపాయలు మీకు బిల్లులు అయిపోతూ ఉన్నాయి. ఎందుకు ఈ వివక్షత? అంటే ఎవరు మాట్లాడరు, ఎవరేం చేయరు అనేటటువంటిది మీరు పెట్టండి. ఇది పూర్తిగా ఏజెన్సీ ప్రాంతాలు అనేవి వ్యవసాయ ఆధారితమైనటువంటి ప్రాంతాలు. స్వాతంత్రం రాకముందే వారి స్థాయిలో వాళ్ళు, మన పూర్వీకులు గడ్డకట్లు కట్టి, రాయకట్లు కట్టి, మట్టి కట్లు కట్టి, కర్రలతో పెట్టి చెక్ డ్యాముల కింద నిర్మాణం చేసుకొని, లేకపోతే వాళ్ళకి ఆ పొలాలకి చిన్న కంచాల కింద ఉన్న పొలాలకి నీరు ఏ రకంగా రావాలో ఆ రకంగా చేసుకున్నారు. వాటినే కొంతమంది తర్వాత వచ్చినటువంటి టెక్నాలజీని సిమెంట్ కట్టి గోడలు కట్టి మనం చెక్ డ్యాములు అన్నాం. ఆ కెనాల్స్కైనా బాగు చేయడానికి, లైనింగ్ చేయడానికి, రైతుల పొలాల్లోకి నీరు వెళ్ళడానికి, వాటి కోసం మీరు పనిచేయండి. ఆ కాలువలు బాగు చేయడానికి పనిచేయండి, రైతాంగానికి ఉపయోగపడుతుంది. అవి పనిచేయటం లేదు. నాకు నిన్న మొన్న 4-5 మంది వచ్చి ఇట్లా మేము చిన్న పనులు చేసామండి, మాకు డబ్బులు రావటం లేదండి, కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చారండి, వీళ్ళకి ఇచ్చారండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అందులో కూడా పారదర్శకత లేదు. 100 కోట్లతో రోడ్లు వేస్తున్నాం అంటున్నారు. ఆ వేసే రోడ్డు ఎక్కడి నుంచి ఎక్కడికి వేస్తున్నారు, ఆ రోడ్డుకి ఎంత అయింది అని చెప్పమనండి. అది చెప్పట్లేదు. నేను 1.5 year క్రితం ఇలా ఒక రెండు వాటికి సంబంధించి ఉత్తరం రాశాను. ఒక మండలానికి సంబంధించి ఇక్కడ ట్రైబల్ వెల్ఫేర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారికి. నా దగ్గర ఉన్నది ఇప్పుడు ఐక్యత తక్కువ. అంత అనైక్యతతో ఎవరికి వారుగా మనం ఉండటం, ఇక్కడ ఎవరికైతే ఏదైతే మాట్లాడాలి, ఏం చేయాలి, ఏం చేయించాలనేది లేకపోవడం, ఇది చాలా గొప్ప అంటే విరుద్ధమైనటువంటి వ్యవహారంగా కనపడడంలో దానిని ఆసరాగా తీసుకుని ఎవరు వస్తే వాళ్ళు, ఒకరికేమో ట్రాన్స్పోర్ట్ ఇంట్రెస్టు, ఒకరికి ఇరిగేషన్ ఇంట్రెస్టు, ఒకరికేమో ఎడ్యుకేషన్ ఇంట్రెస్టు, ఒకరికి హెల్త్ ఇంట్రెస్టు, ఒకరికేమో అగ్రికల్చర్ ఇంట్రెస్టు. ఆ ఉన్న కొద్ది కాలంలో ఎవరికి వాళ్ళుగా
ఒక్కొక్క దాని మీద చేయడం, అవి ఫాలో అప్ చేసి కొనసాగకపోవడం వల్ల ఇబ్బందులు వస్తాయి. ప్రత్యేకమైన పరిస్థితులు ప్రస్తుతం దాపురించున్నాయి. ఏజెన్సీ అభివృద్ధి గురించి కానీ, ఏజెన్సీ ప్రజల తాలూకు అవసరాలు తీరడానికి కానీ ఎవరు ఏమీ ప్రత్యేకంగా కొత్త పథకాలు, కొత్త వాటి కోసం ప్రయత్నం చేయకపోయినా ఉన్న వాటిని ఏది చట్టపరంగా ఇక్కడ ఏం చేయాలి, రాజ్యాంగబద్ధంగా ఏం జరగాలి, ఎవరి హక్కులు ఏమిటి అనే వాటిపైన చిత్తశుద్ధితో పనిచేస్తే ప్రస్తుతం ప్రజల్లో ఉన్న ఈ అసహనం తగ్గుతుంది. ప్రజల అసహనాన్ని కనుక ప్రభుత్వాలు, యంత్రాంగాలు, వ్యవస్థలు పరీక్షించాలని ప్రయత్నం చేస్తే ప్రజల అసహనాన్ని ఎవరు కూడా ఎప్పుడు మీరు డెవలపల్ రోడ్ అప్రోచ్ దగ్గర బహుశా 4 crores 4.5 crores సైట్కి పని అవుతున్నప్పుడు సైట్కి వెళ్ళాను, నేను ఎవరికి చెప్పలే బాగోదని. ఇప్పుడు ఒకసారి వెళ్ళి చూడండి, ఉన్న లైన్ని ఏమాత్రం కనీసం దాని డిజైన్ మార్చకుండా, ఏ రకమైనటువంటి స్ట్రెంగ్తన్ చేయకుండా, టెక్నికల్గా ఏ రకంగా ఉపయోగపడకుండా ఆ ఉన్నదాన్ని రిప్లై లేదు, సరైన రెస్పాన్స్ లేదు. పాడేరు సంబంధించి మీ పరిధిలో జరుగుతున్నటువంటి నిర్మాణాలకు సంబంధించి ఏవైనా లిస్టు మీకు అవకాశం ఉంటే వాటి పేర్లు ఇవ్వండి అని చెప్పి ఈ వాటి వరకు ఇవ్వాల. అది ఎప్పుడు రాసానో కూడా మీకు చెప్తాను. బహుశా అంటే ఈ పారదర్శకత లోపించింది. ఆ లోపించింది అనే దానికి ఇవన్నీ కూడా ఉదాహరణలు. ఇవన్నీ సంవత్సరం మాసలేదు రాసిన విత్తనం కూడా చెప్తాను. టు ద కార్యనిర్వాహక ఇంజనీర్, గిరిజన సంక్షేమ శాఖ, ఐటీడీఏ పాడేరు వరకు, అల్లూరి సీతారామరాజు జిల్లా. అయ్యా, మీ పరిధిలో మరియు మీ ఆధ్వర్యంలో జరుగుతున్న నిర్మాణ పనులు, రోడ్లు, భవనాలు, ప్రహరీ గోడలు వంటి వివరాలు మండలాల వారీగా పని పేరు, అంచనా విలువ, అన్ని రకాలైన గ్రాంట్లు, ఏ గ్రాంట్కి ఎంత వస్తుంది, ఏమేమి చేశారనేది యొక్క వివరాలు 19 నుండి 25 వరకు గల వివరాలు ఇవ్వగలరని కోరుచున్నాను.